హలో హాయ్ అండి. ఇదేం పూజ అనుకుంటున్నారా? ఆంధ్రాలో మేము చేసుకునే నోమండి ఉండ్రాల తద్దండి. ఉండ్రాల తద్దంటే మీకు తెలుసా అండి? మీ భాషలో చెప్పాలంటే ఉండ్రాల తద్దంటే మీరు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ చేస్తారు కదండి. అలాగే మేము ఈ భాద్రపద మాసంలోనండి కృష్ణ తిథియలోనండి మేము ఇలాగా ఉండ్రాల తద్ది గౌరీదేవిని అయితే పూజించుకుంటామండి. ఇలా పూజిస్తామంటే అండి 21 పత్రి అండి గౌరీదేవిని చేసుకునండి పసుపుతోటండి 21 పత్రినండి. ఇంకానేమో ఆరిది ఉండ్రాల్లో కుడుములు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన గౌరీదేవికి ఇష్టమైన అన్నీ వండండి అమ్మవారికి సమర్పించండి. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అండి ఇవన్నీ పెట్టండి. అమ్మవారికి అయితే పూజ చేసండి. చంద్రుడు వచ్చాకనండి చంద్రుడిని చూసండి. చంద్రుడిని చూసాక భర్తను చూసండి. అప్పుడైతే ఉపవాసం వదులుతామండి. మంచినీళ్ళు కూడా తాగమండి. పొద్దుటి నుంచి అలా ఉపవాసమే ఉంటామండి. తర్వాత పూజ అయిపోయాకనండి మనకి ముత్తైదులకైతే వాయనం కంపల్సరీగా ఇవ్వాలండి. అప్పుడు దాకా కూడా మనకు నోము అనేది అవ్వదండి. వాయనంలోనండి అరటిపళ్ళు అండి, ఒక జాకెట్ ముక్క అండి, తాంబూలం దక్షిణ తాంబూలం అండి, పండండి ఇలా పట్టుకునండి మనకి వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇవ్వాలండి. ఎందుకంటారు మనకి ఫస్ట్ అండి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం కదా 12 బిడ్డ పుట్టాలని మనం వచ్చిన పెద్ద ముత్తైదువులందరికీ కాళ్ళకు మొక్కుకునండి పసుపు కుంకుమలు పెట్టి కాళ్ళకు మొక్కుకుని అలా ఆశీర్వాదం అయితే పొందాలండి. ఇదండి మా ఆచారం. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందేనా. ఆంధ్రాలో ఉన్న మేము ప్రతి పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా చేస్తామండి. ఇది ఇచ్చిన తర్వాతనే నోము పట్టిన తర్వాతనండి మేము ఇంకొకరి ఇంటికి వెళ్ళి వాయినం తీసుకుని అర్హత పొందినట్టండి. అంతవరకు కూడా మేము ఎవరిని ఆస్వాదించినా మాకు లెక్క అనేది ఉండదండి. మేము ఒకరికి దీవించాలంటే అండి ఆ వాయనం చేసి ఉండాలండి. ఆ నోము చేసి ఉంటేనండి మాకు ఫలితం ఉంటుందండి. ఇదే అండి మా ఆంధ్రాలో ఉండ్రాల తద్ది యొక్క ప్రత్యేకత.